హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైందండి? అందరు చెప్పట్లేదు, అందరికి అర్థం కాలే? అర్థమైందా? హల్లెలూయా. సో చిన్న ప్రసంగం అయిపోయింది, ఇప్పుడు పెద్ద ప్రసంగం నేను స్టార్ట్ చేస్తా. ఓకేనా? అందరు మొక్కలు మార్చుకొని కూర్చున్నారు. పౌలు అంటే ప్రసంగిస్తూ రాత్రంతా ప్రసంగిస్తే కిటికీలో కూర్చొని ఒక ఆయన 12 మంది పడి చచ్చినాడంట అక్కడే. అంటే అక్కడ ఏమర్థమైంది? మనం పడి చచ్చినట్టు చూస్తాం కానీ రాత్రంతా వాక్యం చెప్తున్నాడని చూడం మనం. అసలు పడ్డాడు చచ్చిండు, ఐతుకు పడ్డాడు చచ్చిండు అదే చూస్తాం, అదే చెప్పుకుంటాం కానీ పౌలు రాత్రి బాగా సేపు బోధిస్తున్నాడు అనేది చూడం మనం అక్కడ. ఏమేన్ దానికి స్తోత్రం కలిగిన కాక నేను ప్రసంగం స్టార్ట్ చేస్తాను. నేను జనరల్గా 4-5 గంటలు తక్కువ ప్రసంగం చేయను. ఓకేనా? మీకు అందరికి ఓకేనా? భయపెట్టినట్టుంది మీకు అందరికీ. ఇప్పటిదాకా ఆయన చెప్పిండి, ఇప్పుడు ఈయన వచ్చిండి. ఇక ఎంతసేపు కూర్చోబెడతాడు ఇక్కడ? నేనేం కూర్చోబెట్టాను ఇక్కడ. దీనికి భయం కలిగిన కాక జోక్ చేస్తున్నా. ఓకే, ఏం సీరియస్ తీసుకోకండి. హల్లెలూయా. గట్టి హల్లెలూయా చెప్తాం అందరం కూడా. దేవుని వాక్యం మీకు అర్థమైందా అండి? ఏమేన్? కాసేపట్లో ముగించేస్తాం, 5-10 నిమిషాల్లో ముగించేస్తాం. ఆ తర్వాత రోగుల కొరకు, ఇక్కడ మీ యొక్క విడుదల కొరకు మేము ప్రార్థనలు చేస్తాం. ఖచ్చితంగా మేము అన్నట్టుగానే మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. నడిపించబడుతుంది ఇక్కడ చక్కగా. దేవుడు స్వస్థపరుస్తాడు. ఈ రాత్రి కాలం నమ్ముచూ ఉన్నాం. యేసు నామములో విడుదల దొరుకుతుందని నమ్ముచున్నాం ఈ రాత్రి కాలంలో. ఏమేన్? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అయితే స్వస్థత కన్నా ముఖ్యమైనది రక్షణ అయి ఉన్నది యాక్చువల్లీ. ఏమేన్? నీకు ఒక కాలు లేకుండా అయినా నువ్వు పరలోకం వెళ్ళిపోవచ్చు, కానీ నీకు రక్షణ లేకుండా 2 కాళ్ళ నుండి పరలోకం పోలేవు. నీకు కన్ను లేకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. అర్థమవుతుందా అండి? నువ్వు అన్నీ ఉండి నరకానికి పోతే లాభం ఉంది. ఒకటి లేకపోయినా పరలోకానికి పోవాలనేది మన అందరి ముఖ్య ఉద్దేశం. మనమందరం క్రైస్తవులమైన మనము ఏ సంఘానికి వెళ్ళినా, ఇక్కడ చాలా చర్చెస్ ఉన్నాయి, ఏ చర్చికి వెళ్ళినా మనందరి ఉద్దేశం వల్ల ఒకటే, మనం పరలోకం వెళ్ళాలని. అంతేనా అండి? అంతేనా? ఎంతమంది పరలోకం పోవాలని ఆశపడుతూ ఉన్నారు? హల్లెలూయా. సో నువ్వు పరలోకం వెళ్ళాలని అనుకుంటే నువ్వు ఎత్తబాటు అనేది ఉంది. తెలుసా అండి? మనకు అందరికి ఎత్తబాటు అనేది ఉన్నది. డైరెక్ట్ పరలోకం పోం మనం, తెలుసా? వాక్యానుసారం ఎత్తబాటు అనేది ఉన్నది. త్వరలోనే యేసుక్రీస్తు రాబోతున్నాడు. మేఘాల మీదకి మనం అందరం వెళ్తాము. ముందు జరగాలి, ఆ తర్వాత పరలోకం వెళ్ళడం అనేది ఇప్పుడే కాదు. సో ముందు ఆ ఎత్తబాటులో వెళ్ళిన వారే తర్వాత పరలోకానికి వెళ్తారు. సో నువ్వు ముందు ఎత్తబాటులో పైకి వెళ్ళాలి అని అంటే వాక్యానుసారమైన జీవితం నీలో ఉండాలి. వాక్యానుసారమైన బ్యాప్టిజం తీసుకొని నువ్వు ఉండాలి. వాక్యానుసారమైన దేవుని నువ్వు నమ్మాలి. మనకు దేవుళ్ళు 3 కాదు, ఒకటే దేవుడు. దయ్యాలు కూడా దేవుడు ఒకటే నమ్ముతున్నాయంట. జాగ్రత్తగా గమనించండి. మనుషులమైన మనమే నమ్మలేకపోతున్నాం చాలాసార్లు. మనం కూడా 3 దేవుళ్ళని మనం కొట్టమిట్టాడుతున్నాం. మనం సేవకుల మధ్యన కొట్టమిట్టాడుతున్నాం, విశ్వాసులు కొట్టాడుతూ ఉన్నారు. కానీ దయ్యం మాత్రం వాడికి అంత ఖచ్చితంగా ఎలా తెలుసా? దయ్యానికి దేవుడు ఒక్కడని ఎట్లా తెలుసా? పరలోకంలో ఉన్నాడు దయ్యం. లూసిఫర్ వాడి భూమి మీద పడకన్నా ముందు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉండి ప్రతిరోజు ఇక్కడ ఉండి దేవుణ్ణి ఆరాధించేవాడు. వాడు చూసినప్పుడల్లా సింహాసనం మీద ఒక్క ఆయనే కనిపించాడు, కానీ 3 కనిపించలేదు ఆయనకి. అందుకే వాడికి తెలుసు, మనకన్నా ఖచ్చితంగా వాడికి తెలుసు దేవుడు ఒక్కడే అని చెప్పేసి. మనము ఎవరినైనా 3 దేవుళ్ళు అని చెప్పి మోసం చేయగలుగుతాం, కానీ సాతానునికి బోధించి మోసం చేయలేం. వాడికి సత్యం బాగా తెలుసు. దేవుడు చెప్పాలంటే దేవుడు ఒకడే. దేవుడు ఒకడే, బ్యాప్టిజం కూడా ఒకటే. నువ్వు ఇష్టానుసారంగా సంఘానికి ఒక బ్యాప్టిజం పెట్టుకుంటే అట్లా కాదు. అది బ్యాప్టిజం కూడా ఒకటే. ప్రభు ఒకడే ఉన్నాడు, బ్యాప్టిజం ఒక్కటే ఉన్నది. ఆ బ్యాప్టిజం ఏది అంటే పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ఎట్లా తీసుకున్నారో ఆ రకమైన బ్యాప్టిజాన్ని నువ్వు తీసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో లేని బ్యాప్టిజం నువ్వు తీసుకుంటే నీకు లాభం లేదు. నువ్వు చర్చికి పోయి లాభం లేదు, నువ్వు కానుకలు ఇచ్చే లాభం లేదు, నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకునే లాభం లేదు, నువ్వు పాదాలు గడిగే లాభం లేదు, నువ్వు ఏం చేసినా లాభం లేదు. ఏదైనా సరే వాక్యానుసారం చేసుకుంటూ నువ్వు ముందుకెళ్ళాలి ఎట్టి పరిస్థితిలో. సో ఈ పునాదే సరిగా పడకపోతే ఇంకా జీవితం అనేది సరిగా ఉండదు ఎట్టి పరిస్థితిలో. మోసే అంట పరలోకంలో చూశాడట, పరలోకంలో దేవుడు చూపించాట మోసేకి ఆ కొండ మీద తీసుకొని వెళ్ళి ఆ ఆలయం ఎలా ఉన్నది అనేది. అలాగే ఆయన కట్టాడట. ఆ తర్వాత వచ్చిన దావీదు కానీ సొలొమోను కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఇంకా ప్రవక్తలు కానీ అలాగే దాన్ని రిపేర్ చేశారు, అలాగే కట్టారు. అదే పునాది మీద కట్టారు వారు. కానీ ఎప్పుడైతే పౌలు వచ్చాడో ప్రవక్తలు వేసిన పునాది మీద ఈ సంఘం అనే ఆలయం కట్టబడుతుందని చెప్పాడు. యాక్చువల్ ఆయన మనకందరూ తెలిసి ఎంతమంది నమ్ముతున్నారు మనమే దేవుని యొక్క ఆలయం అయి ఉన్నాం? అవునా? వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ ఆలయం కూడా దేవుడిచ్చిన పునాది మీద, ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడవలసి ఉన్నది. ప్రవక్తలు ఏ పునాది మీద వేశారంటే ప్రత్యక్షత అనే వాక్యపు పునాది మీద వేశారు వారు.
అంటే నిజవాక్యము సత్యవాక్యం అనే పునాది మీద వేశారు. ఇష్టానుసారమైన వాక్యం మీద దేవుని సంఘాన్ని కట్టలేమెట్టి పరిస్థితిలో. నీలో దేవుడు నివాసం చేయాలి, నువ్వు ఒక ఆలయముగా ఉండాలి అని అంటే నీవు ఖచ్చితంగా ప్రవక్తలు వేసిన పునాది మీద, మొదటి ప్రవక్త పౌలు ఉన్నాడు, ఆయన వేసిన పునాది మీద, ఆయన ఇచ్చిన బ్యాప్టిజం మీద, ఆయన చెప్పిన ఒకటే దేవుడు అనే దాని మీద, ఆయన చెప్పిన సంఘ క్రమం మీద నువ్వు కట్టబడగలిగితేనే నీకు రక్షణ. ఎందుకు సౌండ్ తగ్గించారు? కొద్దిగా కాసేపు అయిపోయింది. ఓకే, వెళ్ళిపోతాం మనం. ఎవరిని డిస్టర్బ్ చేయడం మనకు ఉద్దేశం కాదు, కానీ అయిపోయింది, క్లోజ్ చేస్తున్నాం మనం. ఓకే, సో అలాగైతేనే నీకు రక్షణ. పౌలు చెప్పిన బోధ, పౌలు ఏం చెప్పాడు? దేవుడు ఒక్కడే అని చెప్పాడు. ఆయన పౌలు ఏం బ్యాప్టిజం ఇచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు బ్యాప్టిజం తీసుకున్నాడు, అదే బ్యాప్టిజం ఇచ్చాడు యాక్చువల్ ఆయన. నీవు కూడా ఈరోజు అది తీసుకుంటేనే ఎత్తబాటులో పైకి వెళ్ళగలుగుతావు. ఎవరిని ఉద్దేశించి ఎవరిని బాధపరిచి చెప్పే ఉద్దేశం కాదు ఇది, కానీ సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నీవు కనుక ఈరోజు పౌలు చెప్పిన బ్యాప్టిజం, పౌలు చెప్పిన దేవుడు అలాగే నమ్మగలదు. ఎందుకంటే బైబిల్లో ఉన్నది ఆయన చెప్పాడు. ఆయన ఇంకో మాట అన్నాడు, నేను చెప్పిన మాట సువార్త కాక, నేను వచ్చి చెప్పినా, పరలోకం నుంచి దూత వచ్చి చెప్పినా వాడు శాపగ్రస్తుడు అవును కాక అన్నాడు ఆయన. అంటే ఆయన చెప్పిన మాట కాక, ఆయన ఇచ్చిన బ్యాప్టిజం కాక, ఆయన చెప్పిన ఒకటే దేవుడు కాక వేరేది చెప్పడానికి వీల్లేదు. వారు వాక్యానుసారంగా శాపానికి గురైపోతారు ఎట్టి పరిస్థితుల్లో. సంఘాన్ని అలాగే మోసం చేయలేము మనం ఎట్టి పరిస్థితుల్లో. సంఘం అనేది నిజ వాక్యం మీదనే కట్టబడాలి, నిజ బ్యాప్టిజం మీదనే కట్టబడాలి. నువ్వు ఎత్తబాట్లో పైకి వెళ్ళాలనంటే ఈరోజు సువార్త ప్రకటించబడుతోంది. ఇక్కడ దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం బోధించబడుతోంది. ప్రభువైన యేసుక్రీస్తు బ్యాప్టిజం తీసుకొని ఎత్తబాట్లో నువ్వు పైకి వెళ్ళగలుగుతావు, యేసుక్రీస్తును చూడగలుగుతావు. ఇంత బ్రతికి సరైన బ్యాప్టిజం తీసుకోకపోతే, యేసుక్రీస్తుని కలవకపోతే 30, 40, 50, 60, 70 సంవత్సరాల నీ క్రైస్తవ జీవితం లాభం లేకుండా పోతుంది, వృధా అయిపోతుంది నీ జీవితం అంతా కూడా. యేసును నువ్వు కలుసుకోవాలి, చూడాలనంటే నువ్వు ఖచ్చితంగా వాక్యానుసారమైన బ్యాప్టిజం తీసుకొని దేవుడు ఒక్కడే అని నమ్మి నువ్వు వాక్యానుసారమైన క్రమమైన జీవితంలోనే నువ్వు ముందుకెళ్ళవలసి ఉన్నది. ఏమైంది? మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో మీకు అందరికీ వాక్యం అర్థమైందని మేము నమ్ముచూ ఉన్నాం. దగ్గర మహిమ కలుగును గాక. మీరందరు ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషం. ఈ దినాన మీరందరు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. మీరు వాక్యాన్ని ఆశపడి ఇక్కడికి వచ్చి ఉన్నారు, చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించును గాక. వచ్చిన సేవకులను కూడా అందరినీ దేవుడు గొప్పగా దీవించును గాక. ఇక్కడ సేవకులు ఇంకెవరైనా ఉన్నట్టయితే దేవుడు మిమ్మల్ని మీ సంఘాలను గొప్పగా దీవించును గాక. కానీ ఎవరమైనా సరే, సేవకుడైనా సరే, విశ్వాసులైనా సరే, దేవుని వాక్యానుసారము పనులు చేయగలిగితేనే, ఆయన చెప్పినట్టు చేయగలిగితేనే ఎవరైనా పరలోకం పోయేది. ఎవరైనా పౌలైనా సరే, చివరికి ఎవరైనా సరే దేవుడు చెప్పినట్టు, యేసుక్రీస్తు చెప్పినట్టు అలా వెళ్ళగలిగితేనే ప్రత్యక్షత మీద, నిజ వాక్యం మీద, సత్యం మీద ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్టిజం తీసుకొని ముందుకు వెళ్ళగలిగితేనే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారండి వాక్యాన్ని బట్టి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీబోర్డ్ రాగలుగుతారు దయచేసి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారు ఇక్కడ. దేవుడు నిన్ను తాకబోతున్నాడు ఇప్పుడు. ఆయన దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు. ఆయన నీకు ఏ సమస్య ఉన్నా తొలగిపోబోతోంది ఈ సమయంలో. యేసు నామములో నీకు స్వస్థత రాబోతా ఉన్నది. నువ్వు నమ్మితే, నమ్ముట నీ వలనైతే, నువ్వు ఎవరి ఎందైతే నమ్ముతున్నావో ఆయనకు సమస్తము సాధ్యమై ఉన్నది. ఏమైంది? స్తోత్రం కలుగును గాక. అందరు దేవుని కంటే చప్పట్లు కొడదామంది. ఏమైనా అందరూ లేచి పడతాం, కొద్దిసేపు దేవుని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ రాత్రి కాలంలో క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. ఆయన స్వస్థపరచబోతూ ఉన్నాడు, నిన్ను తాకబోతూ ఉన్నాడు, ఆయన ముచ్చబోతూ ఉన్నాడు, ఆయన నీ వ్యాధిని పారద్రోలబోతూ ఉన్నాడు, ఆయన దురాత్మల ప్రభావం తొలగించబోతూ ఉన్నాడు, ఆయన శక్తి దిగిరాబోతోంది ఇక్కడ ఈ యొక్క రాత్రి కాలంలో. నిన్ను తాకబోతా ఉన్నది ఆయన నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు, సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోబోతూ ఉన్నాయి ఈ రాత్రి కాలంలో. ఆమేన్. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రభువా నీకు మహిమ అని చెప్దాం, దేవానికి స్తోత్రాలని చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభా, నాయన స్తోత్రం ప్రభా. మంచి దేవుడా, మా కొరకు రక్తము కార్చిన దేవుడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా కొరకు సిలువనెక్కిన దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా కొరకు పరలోకం వెళ్ళడానికి మార్గమును ఏర్పరిచిన దేవా మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ రాత్రి కాలంలో ఈ కూటంలో మా మధ్యకు దిగి వచ్చిన దేవా, మీ బిడ్డలను ప్రేమించి మా మధ్యకు వచ్చిన దేవా, స్వస్థపరిచకు వచ్చిన దేవా, అడిగిన వారిని కాదనని దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీకు స్తోత్రం నాయన, మీకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో ఎవరైనా సరే వాక్యం విన్నవారు, అయ్యా మేము వాక్యాన్ని విన్నాము, దీని తర్వాత నేను ప్రార్థన చేయబోతున్నాం. మేము ఎవరైనా సరే వాక్యం విన్నవారు, అవునయ్యా నిజమైన వాక్య అనుసారమైనటువంటి బ్యాప్టిజం ఏదో మాకు తెలిసిందయ్యా, దేవుడు ఒక్కడే అని ఈరోజు మేము తెలుసుకున్నామయ్యా, మీరంత దూరం నుంచి వచ్చి మాకు బోధించి ఉన్నారు, సత్యం మాకు బయలుపడిందయ్యా
అని అనుకున్న వారు, సేవకులైనా సరే అలాగూ సేవ చేయాలని అనుకునేవారు, విశ్వాసులైనా సరే ఎత్తబాటులో పైకి వెళ్ళాలని అనుకునేవారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్టయితే, ఎవరినైనా ఈ రాత్రి కాలంలో దేవుని వాక్యం నిన్ను తాకినట్టయితే, ఎవరినైనా దేవుడు దర్శించినట్టయితే వాక్యము ద్వారా సత్యాన్ని నీకు తెలుసుకునే అవకాశాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి కాలంలో ఎవరైనా సరే, అవును సేవకుడా, పాస్టర్ గారు మీరు బోధించిన వాక్యం మాకు అర్థమైంది, అది సత్యమని మేము నమ్ముచూ ఉన్నాము, అది నిజమని మేము నమ్ముచూ ఉన్నాము, ఎత్తబాటులో పైకి వెళ్ళాలంటే అదే బ్యాప్టిజం అవసరమైందని మేము నమ్ముచూ ఉన్నాము అని ఎవరైతే నిజముగా యేసును చూడాలనుకున్నవారు, ఎవరైతే ఎత్తబాటులో పైకి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నవారు, ఎవరైతే పరలోకం వెళ్ళాలని ఆశపడుచూ ఉన్నవారు, అయ్యా మేము పరలోకం పోగొట్టుకోవడం మాకు ఇష్టం లేదు, మేము యేసుతో నిరంతరం జీవించాలనుకుంటూ ఉన్నాము, క్రీస్తుతో ఎప్పుడు ఉండాలని ఆశపడుతూ ఉన్నాము, అయ్యా మాకు సహాయం చేయండి అని అనుకున్నవారు ఎవరైనా సరే, ఈ రాత్రి కాలంలో వాక్యం నీకు అర్థమైతే అందరు కళ్ళు మూసుకుందామండి. అందరు కళ్ళు మూసుకుందాం. ఎవరు కూడా పక్కవారిని చూడొద్దు, ఎవరిని చూడొద్దు. అందరు కళ్ళు మూసుకుందాం. ఎవరైనా సరే, అయ్యా మేము నమ్ముతున్నాం మీ వాక్యం సత్యమని, అయితే ఆ నిజ బ్యాప్టిజం పొందుకొని ఎత్తబాటు కొరకు మేము కూడా సిద్ధంగా ఉండాలని ఆశపడుతున్నామయ్యా. మేము ఇంతకాలము తప్పుడు బోధల్లో జీవించామయ్యా, ఇంతకాలము తప్పుడు బ్యాప్టిజం తీసుకున్నామయ్యా, కానీ ఈరోజు దేవుడు మీ ద్వారా సత్యాన్ని ప్రకటించి ఉన్నాడని ఎవరైనా ఆశపడుతూ, అయ్యా మేము నిజ వాక్యానుసారమైన బ్యాప్టిజం తీసుకోవాలని ఆశపడుతున్నాం అన్నవారు ఎవరైనా ఉంటే మీ చేయి పైకి ఎత్తవచ్చు. నేను రక్షణ పొందుకోవాలనుకుంటున్నాం అన్నవారు, అయ్యా ఇంతకాలము తప్పుడు బ్యాప్టిజంలో ఉన్నాం, కానీ ఇప్పుడు తెలిసింది మాకు ఆ బ్యాప్టిజం మేము తీసుకోవాలనుకుంటూ ఉన్నాం, ఎత్తబాటులో పైకి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాం అని అనుకున్నవారు, కోరుకుంటున్నవారు ఈ రాత్రి కాలంలో మీ చేయి పైకి ఎత్తినట్టయితే మీ కొరకు ప్రార్థన చేసి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాం మేము. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తగా చేతులు ఎత్తద్దండి ఎవరు కూడా. నిజంగా వాక్యం నిన్ను తాకి ఈ బ్యాప్టిజం నీకు కావాలని అనిపిస్తే మీ చేయి ఎత్తండి పైకి. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం బ్యాప్టిజం కావాలని అనుకున్న వారు మాత్రమే చేతులు పైకి ఉంచండి, మీ ఎత్తుకు వస్తాం మేము. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కేవలం బ్యాప్టిజం కావాలనుకున్న వారు మాత్రమే, ఇది నిజ బ్యాప్టిజం అయ్యా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్న వారు మాత్రమే చేతులు పైకి ఎత్తి పట్టండి, చేతులు పైకి ఎత్తి పట్టండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. బ్రదర్ ఒక్కసారి వెళ్ళి చేతులు పైకి ఎత్తిన వారికి ప్రార్థన చేసిరండి మీరు. Brother, just once go and pray to them who lifted their hands for the baptisms, and we will see later on. Yeah, hallelujah. ఎవరైతే బ్యాప్టిజం తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ముందుకు రాగలిగితే మీ కొరకు ప్రార్థన చేస్తాం మేము ఇక్కడ. దయచేసి ముందుకు రండి, ధైర్యంగా స్టెప్ తీసుకొని. అయ్యా నాకు బ్యాప్టిజం కావాలని అనుకున్నవారు ముందుకు వచ్చినట్టే ధైర్యంగా క్రీస్తును నువ్వు ప్రజలలో ఒప్పుకోవాలి. అందరు కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, అందరు కళ్ళు మూసుకుందాం. ఎవరైతే అయ్యా మాకు బ్యాప్టిజం కావాలని ఆశపడుతూ ఉన్నవారు, అయ్యా మీరు చెప్పిన ఈ నిజమైన బ్యాప్టిజం మాకు కావాలని ఆశపడుతూ ఉన్నవారు, ఇది కాగానే మేము స్వస్థతల కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఇంకెవరైనా ఉన్నట్టయితే ఇక్కడ ఏదో యుద్ధాలు, ప్రపంచమంతా గందరగోళంలో ఉంది, ఎప్పుడు రాకడొస్తుందో తెలియదు, నువ్వు ఎప్పుడు సిద్ధముగా ఉండాలి ఆయన కొరకు. ఈ రాత్రే రావచ్చు ఆయన. తప్పుడు బ్యాప్టిజంలో నీవు ఉంటే ఎత్తబాట్లో నీవు ఉండవు, నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి గమనించి రాత్రి కాలంలో ఒకవేళ ప్రభు అయ్యా మీరు చెప్పిన బ్యాప్టిజం నేను తీసుకోవాలని ఆశపడుతున్నాను అని అనుకుంటే మీరు ముందుకు రావచ్చు. ధైర్యంగా ముందుకు వచ్చే ప్రయత్నం చేయండి. ఎవరి గురించి ఆలోచన చేయవద్దు, ధైర్యంగా ముందుకు వచ్చే ప్రయత్నం చేయండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయనా. ఇక్కడ ముగ్గురు వచ్చి ఉన్నారు ఆల్రెడీ నా దగ్గరికి. అయ్యా ఈ బ్యాప్టిజం మాకు కావాలని చెప్పినారు, ఇక్కడ ముందుకు వచ్చి ఉన్నారు. ఇదే బ్యాప్టిజాన్ని తీసుకున్నటువంటి వారు మీ గ్రామంలోనే ఇద్దరు ఉన్నారు విశ్వాసులు. సిస్టర్ అన్నమ్మ గారు ఉన్నారు, సిస్టర్ రూతమ్మ గారు ఉన్నారు. వారిద్దరు ఈ బ్యాప్టిజం తీసుకొని మా సంఘంలో సభ్యులుగా ఉంటూ వారి ఎత్తబాటు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు ఇక్కడే ఉన్నారు. వారితో పాటు మీరు ఇక్కడ జాయిన్ కావచ్చు. వారితో పాటు వారి దగ్గర ఆరాధన జరుగుతుంది, మీరు ఇక్కడ జాయిన్ కావచ్చు. వారితో పాటు నిజమైన ఆరాధన జరుగుతుంది, అక్కడ సత్యవాక్యపు ఆరాధన జరుగుతుంది వారి యొక్క. సో ధైర్యంగా ఎవరైనా ఇంకా కావాలని అనుకున్నారు, అయ్యా మేము బ్యాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాం అని అనుకునేవారు ధైర్యంతో, ఎవరో ఏమో అనుకుంటారని కాదు, ఎవరో ఏమనుకుంటారని కాదు. ఆ పొట్టి జక్కయ్య ఎవరో ఏమనుకుంటారని అనుకోలేదు ఆయన. నేను యేసుని చూడాలని ఆశపడ్డాడు ఆయన. ఈరోజు ఎవరో ఏమనుకుంటారని కాదు, నీకు బ్యాప్టిజం కావాలంటే నాకు క్రీస్తు కావాలని ముందుకు వచ్చే ప్రయత్నం చేయి. వచ్చి వారిని ఆదరించే దేవుడై ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరైనా ముందుకు రావచ్చు ఇంకా బ్యాప్టిజం కావాలనుకున్న వారు.
హల్లెలూయా. వచ్చిన ఈ బిడ్డలకు ప్రార్థన చేస్తాం. పాస్టర్ ఫ్రాన్సిస్ గారు ప్రార్థన చేస్తారు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థించుకుందాము. కృపగల ప్రభువా, దయగల మా తండ్రి, మీకు స్తోత్రం నాయనా. మరి తండ్రి, ఈ దినాన ప్రభువా ప్రకటించబడిన వాక్యము తండ్రి, వారి హృదయాల్లో ప్రభువా మీరు ఇచ్చిన తీర్మానమును బట్టి స్తోత్రము తండ్రి. ఓ దేవా, మీరు ఆకర్షించిన దేవా నీకు స్తోత్రం ప్రభువా. నిజంగా తండ్రి, వారు మీరు అక్కడ కొరకు సిద్ధపడడానికి ప్రభువా వారి హృదయాల్లో ప్రేరేపించిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. సత్యమును గుర్తించడానికి మరి ప్రభువా మీ కృపను చూపిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఓ దేవా, నిశ్చయంగా మరి ప్రభువా సహోదరులు ఇద్దరు ప్రభువా, ఒక సహోదరుడు ప్రభువా యేసు క్రీస్తు నామములో తండ్రి బాప్తిజం పొందడానికి ప్రభువా సిద్ధపడి ఉండగా, మీరు అక్కడ కొరకు సిద్ధపడడానికి ప్రభువా మరి తండ్రి వారి తీర్మానం తీసుకొని ఉండగా తండ్రి, ఓ ప్రభువా వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు సహాయం దయచేయండి, వారి పట్ల మీ కృప చూపండి ప్రభువా. ఓ దేవా తండ్రి, వారు బాప్తిజం పొంది ప్రభువా మీరు అక్కడ కొరకు సిద్ధపడినట్లుగా మీరే కార్యమును జరిగించండి. ఓ దేవా, మీకే స్తోత్రములు స్తుతులు తండ్రి. వారిని మీ కృప కలిగిన హస్తములకు మేము అప్పగిస్తున్నాం. మీ కృపలో భద్రపరిచి సంరక్షించి కాచి కాపాడి మీరే పోషించి ప్రభువా మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని స్తోత్రములు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అతివినయంగా వేడుకొంటున్నాము. ఆమేన్. ఆమేన్. అందరూ అలా కళ్ళు మూసుకొని ఉందాం. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ ముగ్గురు తర్వాత సిస్టర్ అన్నమ్మని కలవండి. ఆ తర్వాత మేము మాట్లాడతాం. తర్వాత దీని మహిమ కలుగును. అందరు కళ్ళు మూసుకుందాం. అలాగే కళ్ళు మూసుకుందాం. యేసు చావందే సిలువలో నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను. నీ కోరకే నా కోరకే నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. నది వాలే చిటిబాబు రక్తము సిలువలో నుండి ప్రవహించే. పాపము కడిగి మలినము తుడిచే. పాపము కడిగి మలినము తుడిచే. ఆ ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే యేసు చావందే సిలువలో నీ కోరకే నా కోరకే చావందే సిలువలో నీ కోరకే నా కోరకే. నేడే నీ పాపములో పుకో, నీ పాప దాగు తుడుచుకో. నేడే నీ పాప. సమయంలో ఎవరైనా సరే ఏదైనా సమస్యతో బాధపడుచు ఉన్నట్టయితే మీరు ధైర్యంగా ముందుకు రావచ్చు. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇక్కడ సేవకులు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. నీ సమస్య ఏదైనా సరే అందరు కళ్ళు మూసుకుందాం. ఎవరైనా సరే ఏ సమస్యతో అయినా బాధపడుచు ఉన్నట్టయితే, ఏదైనా శారీరక బలహీనతతో బాధపడుచు ఉన్నట్టయితే, కుటుంబంలో ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే, ఆర్థిక సమస్యలు ఉన్నట్టయితే, ఇంకా ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఈ సమయంలో మీరు ముందుకు వచ్చినట్టయితే మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేడే నీ పాపములో పుకో, నీ పాప డాగు తుడుచుకో. నేడే నీ పాపములో పుకో, నీ పాప డాగు తుడుచుకో. నీ ఆత్మతను శుద్ధిపరచుకో, నీ ఆత్మతను శుద్ధిపరచుకో. క్రీస్తు యేసు రక్తములో, క్రీస్తు యేసు రక్తములో యేసు చావందే సిలువలో నీ కోరకే. ఎవరైనా నా కోసం ప్రార్థన చేయలేగరన్న వారు
ముందుకు రావచ్చు, ప్రార్థన చేస్తాం. నీ చేతి పట్టవచ్చు, ప్రార్థన చేస్తాం. మీ కొరకు నీకే సమస్య ఏదో ముందుకు రావచ్చు. స్వస్థత ఏదైనా ప్రార్థన చేయబడుతుంది. ఎలాంటి ఇబ్బంది ఉన్నా ప్రార్థన చేస్తాం. మీ కొరకు సహించెను, పాప శిక్ష పొంద తగియుంటిమి, మన శిక్ష ప్రభువే సహించెను. నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగి మలినము తుడిచే. చివరిసారిగా అడుగుతున్నాం, ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలనుకున్న వారు ముందుకు రావచ్చు. ప్రార్థన చేయబడుతుంది. ఇక్కడ విశ్వాసం కలిగిన వారు, యేసు స్వస్థపరుస్తాడని విశ్వాసం కలిగిన వారు ఎవరైనా ముందుకు రావచ్చు. మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. నీ కొరకే నా కొరకే ఇంత గొప్ప శ్రమను చేను, నీ కొరకే నా కొరకే యేసు చావందే సిలువపై, నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను, నీ కొరకే నా కొరకే. నీ కొరకే నా కొరకే మరణించిన దేవుడు యేసుక్రీస్తు అయ్యున్నాడు. ప్రాణం పెట్టిన దేవుడు యేసుక్రీస్తు అయ్యున్నాడు. మరణాన్ని జయించిన దేవుడు యేసుక్రీస్తు అయ్యున్నాడు. ఆయన పొందిన గాయముల వలన, దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతా ఉన్నది. ఆయన రక్తములో మన కొరకైన స్వస్థత దాగి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కూటాన్ని ముగించుకోబోతూ ఉన్నాం. మనం కూటాన్ని ముగించుకోబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎవరికైనా ముందుకు రావాలని భయం అనిపిస్తే, ఇబ్బందికరంగా ఉంటే, మీ సమస్యను మీరున్న చేతిని ఎత్తిపట్టండి. దేవుని చేతిలో మీరున్న చోటనే, మీకు సమస్య ఎక్కడుంటే అక్కడ మీ చేయిని పెట్టుకోండి. మేము ప్రార్థన చేస్తాం ఇక్కడ నుంచి. చూడండి, చాలా చేతులు లేపుతున్నారు. ఇలా అడగగానే ముందుకు రావడానికి ధైర్యం కావడం లేదు. సో పర్వాలేదు, క్రీస్తునందు నీకు విశ్వాసం ఉన్నట్టయితే నీకు సమస్య ఎక్కడుందో అక్కడ నీ చేతి పెట్టుకో. నీ సమస్యని యేసుతో చెప్పుకో. మేము ప్రార్థన చేస్తాం. దేవుడు స్వస్థపరుస్తాడు, నీ ఇబ్బందిని తొలగిస్తాడు. లేదా నీ ఆత్మీయుల రక్షణ కావాలా, వారి కొరకు క్రీస్తుకు చెప్పు. మేము ప్రార్థన చేస్తాము. నీ కుటుంబాన్ని రక్షిస్తాడు ఆయన. నీ కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది ఉన్నదా, వారి గురించి ఆయన ముందు మొరపెట్టు. చెయ్యి ఎత్తి పట్టి చెప్పు, ప్రభా నా తమ్ముడు అని కానీ, లేదా నా కుమార్తె అని కానీ, నా భార్య భర్త ఎవరికి సమస్య ఉన్నా వారిని ఎత్తిపట్టు. మేము ప్రార్థన చేస్తాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నీ చేయిని పెట్టుకో. ప్రార్థన చేస్తాం. దేవుడు స్వస్థపరచువాడై ఉన్నాడు. నువ్వు నమ్ముట నీ వలనైతే, ఎవరు ఏందైతే నమ్ముచున్నావో ఆయనకు సమస్తము సాధ్యమే. నిన్ను మరణం నుంచి కూడా లేపగలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. చనిపోయిన వారిని లేపగలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు ఆయన. ఆయన రక్తములో ప్రభావం, శక్తి అలాగే ఉన్నది ఈ దినానికి కూడా. ఆయన రక్తములో శక్తి ఇప్పటికీ ఏమీ తగ్గలేదు ఇంకా. ఎందుకనగా అది మానవుని రక్తము కాదు, అది దేవుని రక్తమై ఉన్నది. అదే హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. మీకు సమస్య ఉన్న చోట మీ చేతిని పెట్టుకోండి. ఎత్తి పట్టండి, మీ వారిని ఎత్తి పట్టండి. ఇంకే సమస్య ఉన్న చేతి దేవునికి చెప్పండి. ప్రార్థన చేస్తున్నాం. ఆయన కార్యాలు జరిగించబోతాడు. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీకే స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. నాయన ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నిలబడిన బిడ్డలు మీ కష్టాలు పెడుతూ ఉన్నాం ప్రభా. వారికి ధైర్యం లేకపోయి ఉండొచ్చు నాయన ముందుకు రావడానికి, కానీ మీ అంత విశ్వాసాన్ని కలిగి ఉన్నారు ప్రభా. నాయన ఎవరు ఏమనుకుంటారన్న నాయన ప్రభా, పిరిగితనంతో ఉండి ఉండవచ్చు, కానీ మీ అంత ధైర్యాన్ని కలిగి ఉన్నారు ప్రభా. నాయన విశ్వసిస్తూ ఉన్నారు నాయన. మీరు వారి కొరకే మీ రక్తాన్ని చిందించి ఉన్నారని నమ్ముచున్న బిడ్డలై ఉన్నారు ప్రభా మీరందరు నాయన. ఓ ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న వారి ప్రతి సమస్యను మీ కష్టాలు పెడుతూ ఉన్నాము నాయన. ఎవరి కుటుంబాలలో ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు,
ఎవరి శరీరంలో ఎటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, కుటుంబాలు బాగవును గాక ఇప్పుడే నాయన. ఆ కుటుంబాలలో నాయన ఏ ప్రభావం అయితే దురాత్ముడు కలిగి ఉన్నాడు, వారి ప్రభావం ఇప్పుడే తొలగిపోవును గాక. మీకు స్తోత్రములు. మీ పరిశుద్ధాత్మ వారి గృహాలలోకి వచ్చును గాక నాయన. ఎవరైతే నేను శారీరక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, ఎక్కడెక్కడ వారి చేతిని పెట్టుకొని ఉన్నారు ప్రభు నాయన, ఆ చేయి మీ చేయి అవును గాక ఇప్పుడే నాయన. ఇమ్మానుయేలు రక్తము చిందించబడరు గాక. అక్కడ మీ హస్తమును చాచి ముట్టుమని వేడుకుంటున్నా. మీకు స్తోత్రములు. దురాత్మలు పారిపోవును గాక నాయన, రోగములు పారిపోవును గాక నాయన. ప్రభువుని యేసు క్రీస్తు నామములో స్వస్థతలు వచ్చును గాక. మీకు స్తోత్రములు. ప్రతి రోగము విడిచి వెళ్ళిపోవును గాక, ప్రతి దురాత్మ పారిపోవును గాక, పరిపూర్ణమైన స్వస్థతలు వచ్చును గాక. మీకు స్తోత్రములు ఆయన. ప్రతి దురాత్మల ప్రభావం నుంచి విడుదల పొందురుగాక నాయన. తాకండి ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరికైనా భర్తకు భార్యకు మధ్య సమాధానం లేకపోతే నాయన ఇప్పుడే సమాధానం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సమాధానం లేకపోతే నాయన ఇప్పుడే సమాధానం దయచేయమని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రములు తండ్రి నాయన. మీకే మహిమ కలుగును గాక. మా ప్రార్థనలు విని ప్రభు నాయన మీరు ముట్టి ఉన్నారని, స్వస్థపరిచి ఉన్నారని నమ్ముతూ ఉన్నాము నాయన. నమ్మిన వారి పట్ల మీ కార్యాలు జరిగించే దేవుడు అయినారు మీరు. ఈ రాత్రి కాలంలో మా విశ్వాసానికి ప్రతీకగా నాయన మీరు ముట్టి స్వస్థపరిచున్నారని నమ్ముతూ ఉన్నాం. ముట్టి స్వస్థపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నాయన. మమ్మల్ని తాకినందుకు మీకు స్తోత్రం. అందరూ చెప్తాం ప్రభు, మమ్మల్ని తాకిన దేవా మీకే మహిమ కలుగునుగా అని చెప్తాం. స్వస్థపరిచిన దేవా మీకే మహిమ కలుగునుగా అని చెప్తాం. నన్ను ముట్టిన దేవా నీకు మహిమ కలుగునుగా అని చెప్తాం. నన్ను ఒక సాక్ష్యంగా చేసిన దేవా మీకే స్తోత్రం కలుగునుగా అని చెప్తాం. ఈ సమయంలో హల్లెలూయా, హల్లెలూయా. అల్పడు నా ప్రార్థన విని ప్రభు నాయన ముట్టి స్వస్థపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అలాగే చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ మీటింగ్స్ పెట్టుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనములు నాయన. వచ్చిన ప్రతి బిడ్డను అందరిని ఆశీర్వదించండి ప్రభా. మీకు స్తోత్రం. ఒక్కొక్కరిని అందరిని ఆశీర్వదించండి ప్రభా. చిన్న బిడ్డలు, పెద్దలు, నేను వృద్ధులు ప్రభా, నేను స్త్రీలు, పురుషులు అందరినీ ఆశీర్వదించండి ప్రభా. ఈరోజు ఈ స్వరాన్ని వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. మీకు స్తోత్రం తండ్రి నాయన. మీకే మహిమ కలుగును గాక. ఈ మీటింగ్స్ అరేంజ్ చేసుకున్నటువంటి సిస్టర్ అన్నమ్మని దీవించండి ప్రభా. ఆశపడిన ఆయన తన స్థలంలో ఎలాగైనా సువార్త వినిపించబడాలని, కొన్ని ఆత్మలైనా రక్షించబడాలని ప్రభా నాయన తను తాపత్రయపడ్డందుకు నాయన ఈరోజు 3 ఆత్మలు మీరు రక్షించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిఫలము దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డని ఇంకా దీవించండి ప్రభా నాయన. సిస్టర్ రూతమ్మని దీవించండి ప్రభా నాయన. బ్రదర్ హరిని దీవించండి ప్రభా నాయన. వారు ఎంతగానో ప్రయాసపడి ఈ మీటింగ్ని అరేంజ్ చేసి ఉన్నారు ప్రభా. వారి కుటుంబాలను గొప్పగా ఆశీర్వదించండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక ప్రభా నాయన. ఆశీర్వదించండి ప్రభా. స్థానికంగా నాయన సపోర్ట్ చేసిన పాస్టర్స్ని దీవించండి ప్రభా నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రం. వారి విశ్వాసాలను ఇక్కడికి పంపించినటువంటి పాస్టర్లను దీవించండి ప్రభా నాయన. వారి సంఘాలను ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా నాయన. పాస్టర్ దేవదాస్ గారిని కూడా దీవించండి ప్రభా నాయన. సపోర్ట్గా ఉంటుండగా గొప్పగా ఆశీర్వదించండి ప్రభా నాయన. ఓ మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇక్కడ ఈ మీటింగ్ జరగడానికి నాయన ఎవరెవరైతే పని చేసి ఉన్నారో వారందరినీ మీరు గొప్పగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. తిరుగు ప్రయాణమే వెలిచి ఉండగా మా అందరితో కూడా మీరుండండి ప్రభా నాయన. క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. వెళ్ళి మా గృహాలలో ప్రభా మరలా మిమ్మల్ని స్తుతించినట్టుగా, ఆశీర్వదించినట్టుగా దీవించమని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రం నాయన. ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా, శాంతి, సమాధానములు మనకందరికీ సదాకాలము తోడునిడై ఉండును గాక. ఆమేన్, 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 ఆమేన్. సెలవండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుళ్ళందరూ దీవించును గాక. మీటింగ్ ముగించబడింది. మీరు ఫ్రీ. మీరు భోజనాలు జాన్ వచ్చి కొన్ని విషయాలు మాట్లాడి ముగించేస్తారు.